అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇర్మియా 31:3, జెర్మయా 31:3. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆమెన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను అని. ఆమెన్. దేవుడు మరి ఈరోజు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నానని. ఇక ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని అంతగా ప్రేమించరు. శాశ్వతం అంటే ఎవర్ లాస్టింగ్ అన్నమాట. ఇక ఆ ప్రేమను ఎవ్వరు కూడా మన నుంచి తీసివేయలేరు. దేవదూతలు సైతము నా ప్రేమ నుంచి మిమ్మల్ని వేరు చేయలేరు అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడు మన కొరకు ఆయనే తనకు తాను కడు పేదవానిగా నీ కొరకు నా కొరకు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయుట కొరకు, మన పాపములు మన శాపములు మన రోగములన్నిటి నుండి మనకు విడుదల ఇవ్వటానికని దేవుడు ఈ లోకములోనికి మనుష్య రూపంలో వచ్చి తనకు తాను సిలువకు అప్పగించుకున్నాడు. మరణించి మన కొరకు పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపనకర్తగా ఉండి మనందరి కొరకు మొరపెడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే, మరలా ఈ లోకంలో మనం ఒంటరిగారిగా విడిచిపెట్టబడతామేమోనని చెప్పేసి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన కొరకు ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమను ఎవ్వరు కూడా మన నుంచి తీసివేయలేరు. కాబట్టి మరి ఈరోజు ఎందరు మనల్ని ప్రేమించినా ప్రేమించకున్నా ఈ లోక ప్రేమలో కల్మషం ఉంటుంది. ఈ లోక ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ దేవుని ప్రేమలో స్వార్థం ఉండదు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తల్లి తండ్రి మరిచినా నేను మరవను అంటున్నాడు. కాబట్టి ఆ దేవాతి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలయ్యా. అవును ప్రవ్వా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అన్నావు నాయన. అవును ప్రవ్వా, నీ కృపను మాకు తోడుగా ఉంచి నిరంతరం మమ్మ కాపాడుతున్న విధానాన్ని బట్టి నాయన, నీ ప్రేమ చేత మమ్మ అంటుకట్టగడి మా కొరకు ప్రాణం పెట్టి నాయన, ఈ లోకములో మమ్మల్ని పాపమును శాపమును రోగము నుండి విడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన ప్రేమ లేక బాధపడుతూ ఉన్నారు, వారందరికీ నీవు నిజమైన ప్రేమికుడు అని, నువ్వు నిజమైన దేవుడు అని నాయన, నీవు మాత్రమే మమ్మలను ప్రేమించే దేవుడు అని, కలువరి సిలువ ప్రేమ నీ ప్రేమ అని నాయన ప్రతి ఒక్కరు కూడా గమనించగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఒంటరిగా ఉన్న వారిని ఆదరించండి అయ్యా, నీ ప్రేమ చేత వారిని అంటుకట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈరోజు ఎంతమంది అయితే కుటుంబ సభ్యులను కోల్పోయి అయ్యా ఎవ్వరు ప్రేమించలేని స్థితిలో ఉన్నారు, వారికి నీవు తోడుగా ఉండి నీ ప్రేమ చేత వారిని నాయన అంటుకట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఎంతమంది బిడ్డలు బాధలు వేదనలు కష్టంలో ఉన్నారో వారందరినీ నీ ప్రేమ చేత ఆదరించమని, ఒంటరిగా ఉన్న వారికి తోడుగా ఉండి నడిపించమని, ప్రయాణంలో ఉంటున్న బిడ్డలందరికీ తోడైండి, మన ఆరోగ్యంలో ఉంటున్న ప్రతి బిడ్డను ముట్టమని నాయన, ఈ లోక ప్రేమను ఆశ్రయిస్తున్న బిడ్డలందరినీ మార్చి ప్రవ్వా, ఈ లోక ప్రేమ శాశ్వతమైంది కాదని ప్రవ్వా, నీ ప్రేమ శాశ్వతమైందని ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమను తెలుసుకునే కృపను దయచేయమని నాయన, ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని నాయన అనారోగ్యంలో ఉన్న బిడ్డలను ఇప్పుడే నువ్వు ముట్టి బాగు చేయమని తండ్రి, ప్రతి ఒక్కరిపై కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్టయితే మాకు పంపించండి. ఆమెన్.